నకిలీ మద్యం మీద పెద్దల హస్తం ఉందని ప్రజలు అంటున్నారని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. ప్రతిపక్షం మీద బురద చల్లుతున్నారని, మిథున్ రెడ్డి మీద ఎటువంటి ఆధారాలు లేకుండా ఆఫీసుల మీద దాడి చేశారని మండిపడ్డారు. పరిటాల సునీత రాసిన లేఖ వల్లే ఇళ్ల నిర్మాణం ఆగిపోయిందని, విశాలవంతమైన ఇళ్లలో ఆమె ఉండి సామాన్య ప్రజలకు ఇల్లు లేకుండా చేశారని ఆరోపించారు. వైపు ప్రభుత్వంపైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఈ నకిలీ మద్యపు కుంభకోణంలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని నమ్ముతూ ఉండడంతో దిగజారుతున్న పరువును నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగా ప్రతిపక్షం పైన బురద వేసే ఉద్దేశంతో అతను మాట్లాడినట్లుగా, జనార్దన్ రావు మాట్లాడినట్లుగా ఒక వీడియోను రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మిథున్ రెడ్డి గారి కార్యాలయాల మీద మొన్ననే ఆ లిక్కర్కి సంబంధించిన కేసులో ఎటువంటి ఆధారాలు లేకుండా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినారనేసి కోర్టు భావించి బెయిల్ మీద రిలీజ్ చేసినటువంటి మిథున్ రెడ్డి గారి మీద సిట్ అధికారులు ఆయన కార్యాలయాల మీద దాడులు చేసి సోదాలు చేయడం. పరిటాల సునీత రాసిన లేఖ వల్ల రాష్ట్రంలో ప్రత్యేకించి అనంతపురం జిల్లాలో 50,000 ఇళ్ల నిర్మాణము ఆగిపోయిన విషయము వాస్తవమా కాదా? అయ్యా కందికుంట సంబంధిత శాఖ మంత్రి పార్థసారథి గారిని అడుగు. మరి ధర్మవరంలో నేసే వాళ్ళతో కోట్ల రూపాయలు వసూలు చేసింది పరిటాల శ్రీరామ కాదా? మీ కులస్తులైన నేసే కుల పెద్దలతో అడుగు. అవునా కాదో అక్కడున్న మంత్రి సత్యకుమార్ గారిని అడుగు. మరి ఈరోజు జిల్లా రిజిస్ట్రార్ని అడుగు. అయ్యా ఇక్కడ 300 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేశారా లేదా అనేది జిల్లా రిజిస్ట్రార్ని అడుగు. మీకు సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ని అడుగు. మరి అనంతపురంలో దగ్గుబాటిని అడుగు, హిందూపురంలో బాలకృష్ణని అడుగు. పరిటాల సునీత రాసిన లేఖ వల్ల ఆయా నగరాల్లో ఇళ్ల నిర్మాణం ఆగిపోయిందా లేదా అని వాళ్ళని అడుగు. మీకేమో 100 కోట్ల నివాస భవనాలు ఉండాలి, మీరేమో కోట్ల రూపాయల కార్లలో తిరగాల. పేదవానికి ప్రభుత్వం 1,80,000తో ఇల్లు కట్టిస్తే 16/17లో 340 స్క్వేర్ ఫీట్ ఒక ఇల్లు కట్టించాలని తలస్తే ఆ ఇళ్ల నిర్మాణం మీరు ఆపుతా ఉన్నారు. వైపు ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు